ఇంత బంగారం నేను ఎప్పుడు కనలేదు, వినలేదు నా లైఫ్‌లో. ఈ ప్లేస్ ఎక్కడో నేను మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను. దుబాయ్ గోల్డ్ సోక్. లాస్ట్ వీడియోలో ఫ్రీగా దుబాయ్ ట్రిప్ ఎలా వచ్చిందో చెప్పాను. దాని డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ వీడియో చెక్ చేయండి. మేము ఆ డేని ఎలా స్పెండ్ చేసామంటే పొద్దున 5:30కి అలా ల్యాండ్ అయ్యాము. వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మేమైతే ఇంకా మా ట్రిప్‌ని స్టార్ట్ చేసాము. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎమిరేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాం ఏమేం ప్లేసెస్కి వెళ్ళాలి అని. ఓల్డ్ దుబాయ్ ఒకటి, దాని తర్వాత గోల్డ్ సోక్, స్పైస్ సోక్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాం అనమాట. మెట్రో స్టేషన్కి వెళ్ళి మనం డే పాస్ తీసుకోవచ్చు. అలాంటి ఒక డే పాస్ తీసుకొని మేము మా జర్నీని కంటిన్యూ చేసాము. అన్ని ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా రెస్టోర్ చేశారనిపించింది. ఈ జర్నీ అయితే అంటే ఈ చిన్న బోట్లో జర్నీ అయితే ఒక 5 మినిట్సే. 2 dirhams 5 dirhams ఏమో తీసుకున్నారు, కానీ చాలా సరదాగా అనిపించింది అనమాట. ఇక్కడ మేము ఏదో ఒక కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాము, అది కూడా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత గోల్డ్ సోక్ వెళ్ళాము. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, బంగారంతో ఇన్ని ఐటమ్స్ చేస్తారా అని అనిపిస్తుంది మనకు వెళ్ళి చూస్తే. స్పైసెస్లో కూడా అంతే, చాలా టైప్స్ ఉన్నాయి. మనం చాలా వాటికి వినుండము, మనం వెళ్తూ ఉంటేనే మళ్ళీ రండి రండి అని పిలుస్తారు. హ్యాపీగా మనం వెళ్ళి మనకు కావలిస్తే పర్చేస్ చేయొచ్చు. మేము చెక్ ఇన్ లగేజ్ ఏమీ తీసుకొని రాలేదు కాబట్టి ఎక్కువేం కొనలేదు. జస్ట్ సైట్ సీయింగ్ చూడటానికి వెళ్ళాం. మేము ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ రోజు వెళ్ళామన్నమాట. అందుకని వేరేవన్నీ బుకింగ్ అయిపోయి ఉన్నాయి. సో మేము జస్ట్ క్యాజువల్ సైట్ సీయింగ్కి మాత్రమే వెళ్ళాము. గోల్డ్ సోక్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మేము చేసిన ఒక్కటే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ గోల్డ్ సోక్కి వెళ్ళాము. అలా కాకుండా ఫస్ట్ దానికి వెళ్ళుంటే బాగుండు అనిపించింది. మిగతావన్నీ చూసేలోపు మధ్యాహ్నం అయిపోయింది. ఈ జెట్ లాగ్ టైం చేంజెస్ వల్ల ఇది మాకు ఆస్ట్రేలియా టైం ప్రకారం నైట్ కాబట్టి కొంచెం డ్రౌజీగా ఉన్నాము. సో గోల్డ్ సోక్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ చెప్తాను. బాయ్.